హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జీవన్ ప్రకాష్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఒక అప్లికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో ఇదొకటి మనకు యాడ్ మ్యూజిక్ టు వాయిస్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ గురించి అయితే నేను చెప్పబోతున్నాను. ఇది మనకు ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది. మీరు కావాలంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి యాడ్ మ్యూజిక్ టు వాయిస్ అని చెప్పేసి సెర్చ్ చేసినట్లయితే ఈ అప్లికేషన్ వస్తుంది. ఒకవేళ మేము అక్కడికి వెళ్ళలేము అని అనుకుంటే కనుక మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ అప్లికేషన్ గురించి నేను వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, సో మనలో చాలామందికి సింగింగ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. నాకు కూడా సింగింగ్ అంటే చాలా ఇష్టము. నాకు సాంగ్స్ పాడడం అన్నా, సాంగ్స్ వినడం అన్నా చాలా ఇష్టం అన్నమాట. సో అలాగే చాలామంది మ్యూజిక్ ట్రాక్స్తో పాటుగా సాంగ్స్ పాడాలని ఇష్టపడుతూ ఉంటారు. అంటే వాళ్ళు సాంగ్ పాడుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ట్రాక్ కూడా రావాలి అని చెప్పేసి కోరుకుంటారు అన్నమాట. సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ అప్లికేషన్ గురించి అయితే నేను చెప్తున్నాను. సో సింగింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మీలో చాలామంది ఉంటారు. సో మీరు కనుక సింగింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళైతే సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే. Lexus Audio X MX MX Video Map Add Instareader Add Music to Voice. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి యాడ్ మ్యూజిక్ టు వాయిస్ అని ఉంది కదా, దీనిపైన అయితే మీరు సింపుల్ గా ట్యాప్ చేసేయండి. చూడండి, Add Music to Voice. ఓకే. Open Navigation Drawer. మనకి ఇప్పుడైతే ఇది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మెన్యూ ఓపెన్ చేద్దాం ఒకసారి. Menu. స్టార్ట్ My మెన్యూ. Audios. ఇక్కడ ఏముందంటే మై ఆడియోస్ అని ఉంది. ఇప్పటి వరకు మీరు తయారు చేసిన ఆడియోస్ అని ఇక్కడ ఉంటాయి. Recordings. ఇక్కడ రికార్డింగ్స్ ఉంటాయి. అక్కడ పైన మనం ఇప్పటి వరకు ఏం ఆడియోస్ చేయలేదు కాబట్టి అక్కడ రికార్డింగ్స్ అయితే అక్కడ ఆడియోస్ ఏమి ఉండవు. రికార్డింగ్స్ అంటే మీరు రికార్డ్ చేసినవి ఉంటాయి. అంటే ట్రాక్స్ ఇవేవి యూజ్ చేయకుండా ఓన్లీ రికార్డ్ చేసింది అయితే ఉంటుంది ఇక్కడ. Clear Voice Filters. ఇక్కడ నుండి మీరు వాయిస్ ఫిల్టర్స్ అంటే వాయిస్లో ఏమన్నా నాయిస్ వచ్చినట్లయితే క్లియర్ చేయొచ్చు. అంటే ఓవర్ నాయిస్ని అయితే క్లియర్ చేయదు, మామూలుగా నాయిస్ ఏదైనా ఉంటే అవైతే క్లియర్ చేస్తుంది అనమాట. అంటే ఎయిర్ సౌండ్స్ అట్లాంటివి ఉంటాయి కదా, అవి క్లియర్ చేస్తుంది. Clear Music Filters. క్లియర్ మ్యూజిక్ ఫిల్టర్స్, ఇది కూడా అంత ఓవర్గా ఏమైనా ఉన్నట్లయితే అది క్లియర్ చేయదు, మామూలుగా క్లియర్ చేస్తుంది. Remove Voice. ఇది రిమూవ్ వాయిస్ అంటే మీరు సాంగ్ పాడుతున్నప్పుడు ఒకవేళ మీకు ఆ వాయిస్ బాగా రాలేదు, లేకపోతే వాయిస్ మీకు నచ్చలేదు, వేరే వాయిస్ యాడ్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఇక్కడ నుండి ఆ వాయిస్ అయితే రిమూవ్ చేయొచ్చు. Remove Music. ఇక్కడ నుండి మీరు ఆ సాంగ్లో మ్యూజిక్ రిమూవ్ చేసి ఓన్లీ వాయిస్ మాత్రమే వచ్చేలా చేయొచ్చు. అంటే మీరు తయారు చేసుకున్న ఆడియోస్కి మాత్రమే ఇలా చేయడానికి ఉంటుంది. మీరు ఒరిజినల్ సాంగ్ని తీసుకొని వచ్చి నేను అందులో వాయిస్ని తీసేసి నేను ట్రాక్గా తయారు చేసుకుంటా అంటే కుదరదు. ఇది మీరు తయారు చేసుకున్న దానికి మాత్రమే వర్తిస్తుంది అనమాట. అంటే ఈ యాప్ నుండి తయారు చేసిన ఆడియోస్కి మాత్రమే వర్తిస్తుంది. Remove Ads. రిమూవ్ యాడ్స్, ప్రజెంట్ అయితే దీంట్లో మనకి ఎక్కువ యాడ్స్ ఏమి ఉండవు, కానీ ఇది మనకు ఒకవేళ దీని మీద నొక్కినట్లయితే ఇది మనకు పనిచేయదు అనమాట. అంటే Settings. అది కొంచెం Remove Ads. అది వేరేగా చూపిస్తూ ఉంటుంది, అంటే సిస్టమ్ బిజీ అని చెప్తూ ఉంటుంది అనమాట. సో అదైతే నేను ఇప్పుడు నొక్కాను. Settings. ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి, ఈ సెట్టింగ్స్లో చూద్దాం ఏముంటుందో. Check if headset is unplugged. Checked. Check if headset is unplugged. ఓకే, ఇది మనకి ఇప్పుడైతే హెడ్సెట్ అయితే పెట్టి లేదు అని చెప్తుంది. Checked. Show sync using last configuration dialog. ఓకే, ఇది సింక్ యూజింగ్ లాస్ట్ కాన్ఫిగరేషన్ డైలాగ్ అంటుంది ఏంటో. Okay. ఓకే, మనం అయితే ఓకే చేసేద్దాం ఇక్కడ. Add music to voice. ఓకే, రైట్. Open navigation drawer. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ చూడండి Add music to voice. Edit music. ఎడిట్ మ్యూజిక్ అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. Unlabeled. ఓకే, Help. ఇలా ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ హెల్ప్ అని ఉంది. మీరు దీనికి సంబంధించిన అంటే ఏమన్నా ఫీడ్బ్యాక్ అట్లాంటిది ఇవ్వాలంటే ఇవ్వచ్చు హెల్ప్లో. అలాగే వీళ్ళని కాంటాక్ట్ అయ్యే ఆప్షన్ కూడా ఉంటుంది. Add music to voice in 4 steps. 4 స్టెప్స్లో మీరైతే ఈ మ్యూజిక్ అయితే యాడ్ చేయవచ్చు. ఇట్లా ట్రాక్గా తయారు చేసుకోవడానికి ఆప్షన్ అయితే, అంటే ఈ సాంగ్ తయారు చేయడానికి 4 స్టెప్స్ ఉన్నాయని చెప్తుంది ఇది. 1. Add voice. ఫస్ట్ అయితే వాయిస్ యాడ్ చేయమంటుంది, 2. Add music. తర్వాత మ్యూజిక్ యాడ్ చేయమంటుంది, 3. Apply smart filtering. తర్వాత స్మార్ట్ ఫిల్టరింగ్ అయితే అప్లై చేయమంటుంది. అంటే అక్కడ కొన్ని ఫిల్టర్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ ఫిల్టర్స్ మనము ఆ సందర్భాన్ని బట్టి వాడచ్చు అందులో మ్యూజిక్లో మనం తయారు చేసుకున్న ఆడియోలో. 4. Save the resulting audio. నెక్స్ట్ సేవ్ చేయడమే, ఏం లేదు ఇక్కడ. Video tutorials.
నెక్స్ట్ వీడియో ట్యూటోరియల్స్ ఉంటుంది. Singing a karaoke. సింగింగ్ ఏ క్యారియోకి వీడియో Video ట్యూటోరియల్స్. tutorials. ఇది ఒకసారి చూద్దాం. Singing a podcast with background music. పాడ్కాస్ట్ విత్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది. అంటే వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. Explanation of controls. ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ కంట్రోల్స్. Description of controls. డిస్క్రిప్షన్ ఆఫ్ కంట్రోల్స్. Main controls. నేమ్ కంట్రోల్స్. When you record a karaoke, it helps to align your voice with the music more accurately. ఓకే Makes the starting of music track to be the same as the voice track. ఓకే Zoom. ఓకే Record voice. ఓకే Karaoke. Record. Voice and music volume. ఓకే Edit voice and music volume. ఫ్రెండ్స్ ఇక్కడ నుండి అయితే మీరు వాల్యూమ్ సెట్ చేసుకోవచ్చు. Edit voice. Add fade in, fade out, trim. ఇక్కడ వాయిస్ ని ఎడిట్ చేయొచ్చు, వేరే వాయిస్ యాడ్ చేసుకోవడానికి. Edit music. Add fade in, fade out, trim. ఇక్కడ నుండి కూడా మ్యూజిక్ ని ఎడిట్ చేయొచ్చు. Selected audio when editing. ఓకే Trim selection. ఇక్కడ ట్రిమ్ చేసే ఆప్షన్. Add fade in. ఇది ఫేడ్ ఇన్, Add fade out. ఫేడ్ అవుట్. Add attenuator. ఓకే Add attenuator with fade in and fade out. ఓకే Move start delimiter to playback position. Move end delimiter to playback Visit site. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు నెక్స్ట్ Visit site. ఇక్కడ సైట్ ని కూడా విజిట్ చేయొచ్చు. Visit on Facebook. ఇది ఫేస్బుక్ కి సంబంధించింది. Catch up with friends and family. Catch up with friends and family. ఓకే ఇది Connect with your friends. ఇది యాడ్ వచ్చింది. Add attenuator. ఫేస్బుక్ కి Add సంబంధించింది. fade up. Add fade in. ఓకే మనం Number back. బ్యాక్ వచ్చేద్దాం. ఓకే Add music to voice. Voice. Play disabled. చూడండి ఇక్కడ మనకు ప్లే ఆప్షన్ డిసేబుల్ అయి ఉంది. రీజన్ ఏంటంటే మనం ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి. 0% disabled. ఓకే 0 100. Add voice disabled. Add voice. ఫ్రెండ్స్ ఇక్కడ యాడ్ వాయిస్ అని సెకండ్ ఆప్షన్ ఉంది చూడండి. ఇక్కడ మీరు ట్యాప్ చేసి వాయిస్ యాడ్ చేసుకోవచ్చు. Add music. ఇక్కడ ట్యాప్ చేసి మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు. Smart filtering disabled. Zoom disabled. Create audio disabled. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ మూడు ఆప్షన్స్ డిసేబుల్ అని చూపిస్తుంది. ఎందుకంటే మీరు అక్కడ ఫస్ట్ వాయిస్ అండ్ మ్యూజిక్ యాడ్ చేస్తేనే ఈ మూడు ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి అన్నమాట. ఇక్కడ జూమ్ చేసే ఆప్షన్ కావచ్చు, లేకపోతే ఫిల్టర్ ఆప్షన్ కావచ్చు. Zoom. Create audio ఇక్కడ disabled. క్రియేట్ ఆడియో దీనిపైన మీరు ట్యాప్ చేసినట్లయితే ఇవన్నీ మీరు పైన ఉన్న ఆప్షన్స్ అన్ని మీరు సెట్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ ఆడియో పైన ట్యాప్ చేస్తే మీకు ఆడియోగా క్రియేట్ అయిపోద్ది. ఓకే ఓకే వీడియో అయితే 985B85. ఓకే వీడియో అయితే ఇంతే. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ వీడియోలో కొంచెం నాయిస్ ఉంది. ఆ నాయిస్ కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.